సుల్తానా వడ్డీ వ్యాపారం. పర్షియా జానపద కథ చందమామ నుండి. పర్షియాకు కొత్తగా సుల్తాను అయిన సయ్యద్ అబ్దుల్లాకు వినోద ప్రదర్శనలంటే చాలా ఇష్టం. ఈ ప్రదర్శనల కింద అతను మొదటి సంవత్సరం 2 లక్షల దీనారాలు ఖర్చు చేసినట్లు లెక్క తేలింది. ఏటా సుల్తాన్ గారి వినోదాలకు గాను 2 లక్షల దీనారాలు ఖర్చు అయితే మిగిలిన పరిపాలనకు డబ్బు చాలదు. అందుచేత సుల్తాను వజీరు కూర్చుని సమాలోచన జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే వడ్డీ వ్యాపారాన్ని శాసనం ద్వారా ఆమోదించి వడ్డీ వ్యాపారస్తుల మీద పన్ను విధించటం. ఇందువల్ల ఎవరికీ నష్టం ఉండదు. డబ్బు ఇబ్బందిలో ఉన్నవారికి అప్పు పుట్టుతుంది, వడ్డీలకు ఇచ్చేవారికి వడ్డీ గిట్టుబాటు అవుతుంది. పన్నుల ద్వారా ఖజానాకు అదనపు రాబడి ఉంటుంది. వెంటనే సుల్తాన్ వడ్డీ వ్యాపారాన్ని అమల్లోకి తెస్తూ శాసనం ప్రకటించి తీసుకున్న అప్పు తీర్చని వారికి శిక్షలు కూడా నిర్ణయించాడు. ఈ శాసనం అమల్లోకి రాగానే ధనికులు సంతోషించారు. వాళ్ళు చాలా హెచ్చు వడ్డీలకు అప్పులు వేయసాగారు. ఇదేమంటే మేము గుమాస్తాల జీతాలు ఇవ్వాలి, సుల్తాన్ గారికి పన్ను కట్టాలి, వడ్డీ కింద మిగుల్చుకోవాలి అన్నారు వాళ్ళు. కొంతకాలం గడిచినాక సుల్తానాకు కొత్త శాసనం ఎలా అమలు జరుగుతున్నదో తెలుసుకోవాలనిపించింది. ఆమె తన దాసిని పిలిచి ఆ మాట అడిగింది. వడ్డీ వ్యాపారానికి ఏమమ్మా బాగానే సాగుతున్నది, ధనికులు పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారు, విధి లేక అప్పులు చేసిన వారు అప్పులు తీర్చలేక జైళ్లకు పోతున్నారు అన్నారు. నగరంలో అశాంతి హెచ్చింది అన్నది దాసి. ఈ మాట విని సుల్తానా కంపించిపోయింది. వడ్డీ వ్యాపారం ప్రజోపయోగమైనదని, దానివల్ల అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి లాభం ఉంటుందని సుల్తానుతో పాటు ఆమె కూడా నమ్మింది. కానీ తీరా చూస్తే వడ్డీ వ్యాపారం చాలా భయంకరమైనదిగా కనపడింది. ఆమె సుల్తాన్తో ఈ మాట అంటే సుల్తాను ఒప్పుకోలేదు. వడ్డీ వ్యాపారస్తులు అడిగే వడ్డీకి ఇష్టపడిన వారే అప్పు చేయాలి, అప్పు తీసుకుని చెల్లించకపోవడం చట్టాన్ని ధిక్కరించడం అవుతుంది అన్నాడు సుల్తాను. అలా అయితే నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను, 1000 దీనారాలు ఇప్పించండి, నేను కూడా అందరిలాగే పన్ను చెల్లిస్తాను, అది మీ ఖర్చులకు పనికి వస్తుంది అన్నది సుల్తానా. సుల్తాను ఇందుకు సంతోషంగా అంగీకరించాడు. సుల్తానా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు దివాణంలో అందరికీ తెలిసిపోయింది. ఒక రాజభవన రక్షకుడు అవసరం వచ్చి సుల్తానా వద్ద 100 దీనారాలు అప్పు తీసుకొని 50 దీనారాలు వడ్డీ కింద ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగే మరొక దళాధిపతి ఆమె వద్ద 200 దీనారాలు అప్పు తీసుకొని 50 దీనారాలు వడ్డీ కింద ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. చివరకు వజీరు కూడా సుల్తానా వద్ద 500 దీనారాలు అప్పు చేసి 100 దీనారాలు వడ్డీ కింద ఇస్తానన్నాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు సుల్తాను నగర సంచారానికి ఒంటరిగా బయలుదేరి నగరమంతా తిరిగి ఊరి చివరకు వెళ్ళేసరికి అతనికి ఆకలి అమితంగా పుట్టుకొచ్చింది. సమీపంలో అతనికి ఒక పేదవాడి ఇల్లు కనిపించింది. సుల్తాను గుర్రం దిగి ఆ పేదవాడి ఇంటి తలుపు తట్టాడు. పేదవాడు తలుపు తెరిచి సుల్తానును చూసి నివ్వెరపోయి వంగి వంగి సలాములు చేస్తూ సుల్తానును లోనికి ఆహ్వానించాడు. ఆకలిగా ఉన్నది, భోజనం కావాలి అన్నాడు సుల్తాను. తమరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని ఆ పేదవాడు సమీపంలో ఉన్న ఒక ధనికుడి వద్దకు పరిగెత్తిపోయి 50 దీనారాలు అప్పు పుచ్చుకొని ఆ డబ్బుతో అమిత ఖరీదైన ఆహార పదార్థాలు కొని ఇంటికి తిరిగి వచ్చాడు. అతని భార్య త్వరలోనే రాజోచితమైన విందు భోజనం తయారు చేసి సుల్తాన్కు వడ్డించింది. ఆ భోజనం తింటూ సుల్తాను ఆశ్చర్యపోయాడు. అది తాను రోజు తినే భోజనానికి ఏమీ తీసిపోదు. ఆ పేదవాడు తనకు అలాంటి భోజనం ఏర్పాటు చేయడానికి అప్పు చేసి ఉంటాడని కూడా సుల్తాన్ గ్రహించాడు. అందుచేత అతను రాజభవనానికి తిరిగి వస్తూనే 1000 దీనారాలు వజీరుకు ఇచ్చి వీటిని ఫలాని చోట ఫలాని పేదవాడికి అందజేయి అని చెప్పాడు. ఈ సంగతి తెలియగానే సుల్తానా వజీర్ను తన వద్దకు పిలిపించి తన బాకీ 600 వెంటనే చెల్లించమన్నది. చేసేది లేక వజీరు తన చేతిలో ఉన్న 1000 దీనారాల నుంచి 600 తీసి ఆమెకిచ్చాడు. తర్వాత ఆయన దళాధికారిని పిలిచి ఈ 400 దీనారాలను ఫలాని చోట ఫలాని వాడికి చేరేటట్టు చూడు అన్నాడు. ఆ డబ్బు దళాధికారి చేతికి రాగానే సుల్తానా అతన్ని పిలిపించి తనకు అతను బాకీ ఉన్న 250 దీనారాలు ఆ క్షణంలో చెల్లించమన్నది. విధిలేక అతను ఆమెకు 250 దీనారాలు ఇచ్చి మిగిలిన 150 దీనారాలను రాజభవన రక్షకుడికి ఇచ్చి వాటిని ఫలాని చోట ఫలాని వాడికి ఇచ్చిరమ్మన్నాడు. అయితే సుల్తానా వాణ్ణి కూడా పిలిచి తనకు రావాల్సిన 150 దీనారాలు చెల్లించమన్నది. వాడు తన చేతిలో ఉన్న డబ్బు యావత్తూ ఆమెకి ఇచ్చివేశాడు. మరికొంతకాలం గడిచింది. ఒక రోజున ఒక ధనవంతుడు ఒక పేదవాడిని దర్బారుకు తీసుకువచ్చి ఆ పేదవాడు తన బాకీ తీర్చలేదని ఫిర్యాదు చేశాడు. సుల్తాన్ పేదవాడిని అప్పు దేనికి చేశావు అని అడిగాడు.
ఒకరోజు తమరు మా ఇంట ఆతిథ్యం స్వీకరించారు. మీ ఆతిథ్యం కొరకు ఈ ధనవంతుడి వద్ద అప్పు చేసి దాన్ని తీర్చలేకుండా ఉన్నాను అన్నాడు పేదవాడు. ఆనాడే నీకు 1000 దీనారాలు బహుమానంగా పంపాను, దాన్ని ఏం చేశావు అని సుల్తాను అతన్ని అడిగాడు. పేదవాడు ఆశ్చర్యపడుతూ, నాకు 1 దీనారం కూడా అందలేదు హుజూర్ అన్నాడు. వెంటనే వజీర్ లేచి అందులో 600 తాను అవసరంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి వినియోగించవలసి వచ్చిందని, మిగిలిన 400 ఫలానా వాడికి ఇవ్వమని దళాధికారికి ఇచ్చానని చెప్పాడు. దళాధికారి రక్షకుడు కూడా తమ చేతిలోని డబ్బు ఉన్నపళంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి ఇచ్చేయవలసి వచ్చిందని చెప్పుకున్నారు. మీరు ముగ్గురు నేరస్తులు. తీర్చలేని అప్పులు చేయడం ఒక నేరం, ప్రభుత్వం సొమ్ము వాడుకోవడం మరో నేరం. మీ ముగ్గురికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు సుల్తాను. తరువాత ఆయన పేదవాడి కేసు తిరిగి, కటిక దరిద్రుడివై ఉండి అప్పు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నేను నిన్ను విందు చేయమని అడిగానా? తీర్చలేని అప్పు చేసినందుకు నీకు 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అయినా సుల్తాను మనసంతా అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ రాత్రి అతను సుల్తానాతో, ఇక నీ వడ్డీ వ్యాపారం ఆపేయి అన్నాడు. అదేమిటి, నా వ్యాపారం వల్ల నష్టమేమిటి అన్నది సుల్తానా. నీ వ్యాపారం మూలంగా ఇవాళ 4 జైలుకు పంపాను. నీ వల్ల ఆదా అయ్యే 100 దీనారాలు 2 సంవత్సరాల పాటు వాళ్ళ తిండికి సరిపోతాయా చూడు అన్నాడు సుల్తాను. వెంటనే సుల్తానా కలము కాగితము తీసుకొని లెక్కలు కట్టి, సంవత్సరానికి ఆ నలుగురికి 800 దీనారాలు ఖర్చు అవుతాయి, 2 సంవత్సరాలకు 1600 అవుతుంది అన్నది. చూడు, నీ వడ్డీ వ్యాపారం వల్ల ఖజానాకు ఎంత నష్టమో అన్నాడు సుల్తాను. అయితే మీరు అమలు చేసిన వడ్డీ వ్యాపారం మీద ఆదాయం ఎంత అని సుల్తానా అడిగింది. 2 లక్షలు అన్నాడు సుల్తాను. ఇప్పటికీ అప్పు చెల్లించని వాళ్ళు ఖైదీలు ఎందరున్నారు అని సుల్తానా అడిగింది. సుమారు 20,000 మంది అన్నాడు సుల్తాను. సుల్తానా లెక్క కట్టి గుండె బాదుకుంటూ, వాళ్ళ కింద ఖర్చు 10 లక్షలు అన్నది. మన్నాడే నగరంలో వడ్డీ వ్యాపార శాసనం రద్దయింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.